హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మునీర్ క్రియేషన్స్. ఈరోజు మార్నింగ్ నిద్ర లేచేసరికి 8:30 అయిపోయింది. సో చేసేది ఏం లేక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ అయితే ట్రై చేసాం. ఒకటి టొమాటో పికెల్తో అండ్ ఇంకోటి కర్రీ లీఫ్ పౌడర్తో. కరివేపాకులో వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఐసైట్ని అలాగే హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మీరు కూడా కరివేపాకుని పక్కన పడేయకుండా మీ ఫుడ్తో పాటు తినడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా అమ్మ సాంబార్ చేస్తా అన్నారు. హాస్టల్స్లో పెట్టేలాంటి సాంబార్ అయితే కాదు, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన సాంబార్. చెప్పాలంటే మా అమ్మ చేసే డిషెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డిష్. దానికోసం వెజిటేబుల్స్ కట్ చేసిస్తే మా అమ్మ కుకింగ్ కంప్లీట్ చేశారు. చెప్పడం మర్చిపోయా, వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది వంట త్వరగా పూర్తవ్వాలని ప్రెషర్ కుక్కర్స్ వాడుతూ ఉంటారు. ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా బయటికి పోకుండానే మూతను ఓపెన్ చేస్తారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కుక్కర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ వాడే లేడీస్ అందరూ జాగ్రత్తగా ఉండండి. అలా వెజిటేబుల్స్ వాష్ చేసిన వాటర్ని ప్లాంట్స్కి అయితే ఇచ్చాను. దీనివల్ల ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి. కోల్డ్ వల్ల ఆఫ్టర్నూన్ టీ తాగాలనిపించింది, సో తాగేశాను. లంచ్ కంప్లీట్ అయ్యాక చాలా బోర్ కొడుతుంది. సో కేక్ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ప్రాసెస్ అంతా బాగానే జరిగింది, కానీ కేక్ బేక్ చేసేటప్పుడు చెయ్యి కాల్చుకున్నాను. నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక నేను అమ్మ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.